కాంట్రాక్ట్ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలా. ఎందుకంటే చదువుకున్న పిల్లలు చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఒక వికలాంగులకి లోను ఇచ్చి ఎవరికైనా ఒక 5 లక్షలు 2 లక్షల లోను షూరిటీ లేకుండా ఇచ్చి కల్పించి మనకి ఒక దారి చూపించిండా అంటే ఎవరైనా చూపించారా? ఎవరు చూపెట్టలేరు. ముత్తిలేని వీరయ్య ఏం చేస్తున్నాడు? ముత్తిలేని వీరయ్య ఏమన్నాడు? చైర్మన్ గారు మన గురించి వికలాంగుడు కాబట్టి వికలాంగుడు ఒక చైర్మన్ అయిందంటే మనం అందరం కూడా గౌరవిస్తున్నాము, సంతోషిస్తున్నాము. కానీ ఒక హ్యాండిక్యాప్ ఉండి కూడా అతను మన గురించి సీఎం దగ్గర కూడా ఒక లెటర్ రాసిచ్చే అంత హోదాలో లేనప్పుడు అతను ఎందుకు రాజీనామా పెట్టి పక్క కూర్చోమని చెప్పండి. అతన్ని పక్క కూర్చోమని చెప్పండి. ఆ లెటర్ కూడా రాసి సీఎం గారికి పంపియని పొజిషన్లో ఉన్నాడు అంటే చెంచగిరి ఎన్ని రోజులు చెంచగిరి చేస్తాడు? సీఎం చెంచగిరి ఎన్ని రోజులు చేస్తాడు? వికలాంగులకు మోసం చేసుకుంటా నేను వికలాంగుల అధ్యక్షుడిని, నేను ఒక చైర్మన్ని అని చెప్పుకోనికి కాదు. నువ్వు వికలాంగులకు ఏం చేస్తున్నావు? వికలాంగుల గురించి ఎక్కడ మాట్లాడిపిస్తున్నావు? వికలాంగుల గురించి ఎక్కడన్నా తీసుకొచ్చి మా వాళ్ళు అందరూ రోడ్ ఎక్కుతున్నారు సార్, మరి మీరు ఏం చేస్తారు? మీరు వచ్చి మాట ఇవ్వండి, వాయిస్ ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ రాసి పంపియు. దానికి మేము గ్రేట్గా ఫీల్ అవుతాము. ఇప్పుడు దాకా నువ్వేం చేసావు? ఏమీ చేయలేదు కాబట్టి రాజీనామా పెట్టి ఇంట్లో కూర్చో. ఇంకో ఎవరైనా ఎక్కుతారు మాట్లాడేవాళ్ళు, పలకరించేవాళ్ళు, సీఎం గల్లాబట్టి లాగేవాళ్ళు ఎవరైనా ఉంటారు. ఎందుకు నువ్వేం మాట్లాడతలేవు వీరయ్య? చెప్పు. ఈరోజు నీ పరిస్థితి ఏందో నువ్వు ఒకసారి ఆలోచించుకో. నీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించుకో. వికలాంగులకి పెన్షన్ పెరగకపోయినా, వికలాంగులకి రాజకీయ భవిష్యత్తు లేకపోయినా, రాజకీయంలో కూడా భవిష్యత్తు కల్పించాలి. గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే చట్టసభ దాకా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇప్పటి నుంచి కాదు, చాలా ఫస్ట్ ఎజెండా అదే కృష్ణన్న చెప్పింది. ఫస్ట్ ఎజెండా హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం. మేము హక్కులు, ఆత్మగౌరవం సంపాదించుకున్నాం. రాజకీయంలో ఇంకా భవిష్యత్తు సంపాదించుకోలేదు. రాజకీయంలో కూడా మాకు అవకాశం కల్పించాలని మేము చెప్పడం జరుగుతుంది. ఇంకా నీ సంగతి ఏందో సీఎం గారు మేము ఒక ధర్నా పెద్ద ఎత్తున చేస్తున్నాము. అందరికి నమస్కారం. ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ కానీ మన ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ మనకు డీటెయిల్గా ఉంటాయి. కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి.